గిరిజనులు అయితేనేమో 2005 డిసెంబర్ 13 కట్ ఆఫ్ డేట్. ఆ రోజున ఆ భూమిలో ఉన్నామని నిరూపించుకుంటే సరిపోతుంది, హక్కుపత్రం వస్తుంది. గిరిజనులు అయితే కనుక 1930 నుంచి వాళ్ళ కుటుంబ ఆధీనంలో ఆ భూమి ఉందని చూపించాలి. అంటే 3 తరాలుగా ఆ భూమి వాళ్ళ ఆధీనంలో ఉంటేనే హక్కుపత్రం ఇవ్వచ్చు. కానీ గిరిజనేతరులకి హక్కుపత్రాలు దాదాపుగా రాలేదు తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 93,000 గిరిజన కుటుంబాలకి హక్కుపత్రాలు వచ్చినాయి. టోటల్గా 93,000, అందరూ గిరిజనులే ఉంటారు. దాంట్లో ఒక 3 లక్షల ఎకరాలకు సంబంధించి 93,000 కుటుంబాలకు హక్కుపత్రాలు వచ్చినాయి. ఆ తర్వాత కాలంలో ఇంకా చాలామందికి రాలేదని ఒత్తిడి చేస్తే 2020లో ప్రభుత్వం మళ్ళీ పెద్ద ఎత్తున దరఖాస్తులు తీసుకుంది. దాదాపుగా 12 లక్షల అటవీ భూమికి, 12 లక్షల ఎకరాల అటవీ భూమికి హక్కుపత్రాలు కావాలి అని దరఖాస్తులు వస్తే నాకున్న లెక్కల ప్రకారం ఒకసారి చూస్తే 2,30,000 అంటే దాదాపుగా అదనంగా 1,40,000 కుటుంబాలకి అదనంగా 2014 నుంచి ఇప్పటిదాకా, అంటే ఎక్కువగా వచ్చినా కూడా 2020 తర్వాతనే మరొక 1,40,000 కుటుంబాలకి మరో 4 లక్షల ఎకరాలకు సంబంధించి హక్కుపత్రాలు వచ్చినాయి. అంటే మొత్తంగా ఒక 2,30,000 కుటుంబాలు, దాదాపు 7 లక్షల ఎకరాల అటవీ భూమికి తెలంగాణలో హక్కుపత్రాలు ఇప్పటికి వచ్చినట్టుగా గణాంకాలు చెప్తున్నాయి. కానీ ఇప్పటికి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఏంటంటే ఇంకా హక్కుపత్రం రాలేదని చెప్పిన వాళ్ళు ఉన్నారు, వచ్చింది కానీ పూర్తి విస్తీర్ణకు రాలేదని చెప్పిన వాళ్ళు ఉన్నారు, అనర్హులకు వస్తుంది. అంటే వాడు నిజంగా ఆ భూమిలో లేని వాళ్ళకి వచ్చింది. అన్నిటికంటే ఈ రోజున తెలంగాణలో పెద్ద సమస్య ఏమైందంటే ఇప్పటికి కూడా అటవీ భూములు కొట్టి మాకు హక్కుపత్రాలు కావాలని అడుగుతున్నారు. కట్ ఆఫ్ డేట్ ఏంటి? 2005 డిసెంబర్ 13. కొత్తగా పోటీ చేస్తే పట్టాలు వస్తాయా? దాని మీద పెద్ద కన్ఫ్యూజన్. చట్టం చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే 2005 డిసెంబర్ 13 నాటికి భూమిలో ఉంటేనే పట్టా. ఆ తర్వాత కనుక ఎవరైనా పోడు వ్యవసాయం చేస్తే అది అటవీ చట్ట ప్రకారం నేరం అవుతుంది, క్రిమినల్ యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. కానీ చాలా చోట్ల ఏమవుతుందంటే అప్పుడు 2005 డేట్ అన్నారు కదా, రేపు పొద్దున 2020 అవుతుందేమో డేటు, అందుకే ఇప్పుడు మళ్ళీ పోడు చేస్తే బాగుంటుంది, ఇప్పుడు వస్తుందేమో అని అలా చేస్తున్నారు. కానీ దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది అంటే అడవులు నాశనం అవుతుంటాయి. ఒక పక్కన గిరిజనులకి న్యాయం జరగాలి, వాళ్ళ హక్కులు దక్కాలి, ఇంకో పక్కన అడవులు కూడా రక్షించబడాలని ఒక బ్యాలెన్స్ మెయింటైన్ కావటం లేదనేది చాలా చాలా చోట్ల వినపడుతున్నమాట.